మీ బ్రదర్ ఓన్ బ్రదర్ మీకు రాజకీయ ప్రత్యర్థి 2019లో అప్పుడు ఆయన పోటీ చేశారు జనసేన పార్టీ నుంచి జస్ట్ ఒక 4000 ఓట్ల తేడాతోనే మీరు ఓడిపోయారు. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? మీరు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు, చాలా సీనియర్ నాయకులు, గతంలో ప్రజారాజ్యం పార్టీలో కూడా చిరంజీవి గారు వెంట నడిచారు. పర్టికులర్గా సామాజిక వర్గం అంతా కూడా మీ వెంట నడిచింది గతంలో కూడా మనం చూసాం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ నుంచి ఏదైనా అష్యూరెన్స్ ఉందా మీకే టికెట్ ఇస్తున్నాము అని చెప్పి? ఇంతవరకు పార్టీల పరంగా ఏది నిర్ణయం తీసుకుని వారు ప్రకటించలేదు. జరగబోయేది ఏదంటే ఒక సీనియర్ మెంబర్గా రేపొద్దున్న భవిష్యత్తు కార్యాచరణ పార్టీలు ఏ విధంగా తీసుకుంటుందో మాకు ఒక అవగాహన ఉంటుంది. ఇక్కడ ఎవరు ఇప్పుడు మా బ్రదర్కి సంబంధించి నాకు సంబంధించి ఈనాడు రాజకీయంగా ఏదో వేరే రకమైన శత్రుత్వాలు ఏమీ లేవు. కేవలం రాజకీయంగా అతను ఆశించి ముందుకెళ్ళాడు. ఈ రోజున జనసేన తెలుగుదేశం పార్టీ ఒక అలయన్స్ కింద కూటమిగా ముందుకెళ్తున్నప్పుడు వారి ఇరువురు నాయకుల నిర్ణయాన్ని బట్టి మేమందరం కూడా అడుగులేవలసిన అవసరం ఉంది. తొందర ఏమి లేదు, దగ్గరలోనే అన్ని నిర్ణయించబడతాయి. దాన్ని బట్టే ముందుకెళ్ళడం జరుగుతుంది. ఏదైనా తెలుగుదేశం జనసేన రేపు ఎన్నికల్లో కలిసి రేపు వైసీపీ పార్టీని ఈ నియోజకవర్గంలో కనుమరుగయ్యేలాగా రేపు కొత్తపేట నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. ఒకవైపు మీ బ్రదర్ చెప్తూ ఉన్నారట నాకే టికెట్ వస్తుంది అని చెప్పేసి, మా అన్నయ్యకి రాదు నాకే వస్తుంది అని చెప్పేసి. రీసెంట్ గా అంటే చాలా చాలా ప్రచారాలు జరిగాయి మీ ఇద్దరి మధ్య ఏదో ఆస్తి గొడవలను లేకపోతే వేరే వ్యవహారాలు సంబంధించిన శత్రుత్వం ఉందనో. ఎందుకంటే ఇద్దరి మధ్య ఏదో పచ్చగడ్డేస్తే బగ్గుమంటదని కూడా చాలా మంది నియోజకవర్గంలో చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి మీ ఇద్దరి అన్నదమ్ములు ఒకరికొకరు కలుసుకున్నారు, పరస్పరం జెండాలు కూడా మార్చుకున్నారు. మీకు ఆయన జనసేన కండువా వేస్తే మీరు ఆయనకి తెలుగుదేశం కండువా వేసిన పరిస్థితి. సో ఏంటి దీనికి కారణం? అంటే అధిష్టానం నుంచి మీకు ఏదైనా ప్రెజర్ ఉందా, లేకపోతే శ్రీనివాస్ గారు మీ బ్రదర్ శ్రీనివాస్ గారు కాస్త తగ్గారా? ఏ రకంగా అర్థం చేసుకోవాలి? దీంట్లో ఏం లేదు, నేను ముందే చెప్పాను, నాకు మా బ్రదర్కి సంబంధించి ఏ విధమైన విభేదాలు లేవు, ఏ విధమైన తగాదాలు లేవు, ఏ విషయంలోనూ కూడా తేడాలు లేవు. తనకు కూడా రాజకీయంగా ఆశించి తన ముందడుగు వేసాడు, అది ఆయన ఇష్టం. దురదృష్టకరం మా కుటుంబంలో ఈ విధంగా జరగడం అనేది ఇప్పటికీ నేను చింతిస్తూ ఉన్నాను. కారణం ఏదైనా కానివ్వండి, ఇవాళ పయనంలో, ఎందుకంటే రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు, ఇవన్నీ కాలానుగుణంగా అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ కాలానుగుణంలో ఇప్పుడు ఈ అలయన్స్ లో రెండు పార్టీలు కలిసి నడవాల్సిన బాధ్యత ఈనాడు పార్టీ అధ్యక్షులు ఇద్దరు నిర్ణయించడం జరిగింది. దాన్ని అనుసరించి నడవాలి. రేపు దాని నిర్ణయానికే మేమందరం కట్టుబడి ఉండటం జరుగుతుంది. ఇంకా నిర్ణయం వచ్చిన తర్వాతే ఏదైనా ఇప్పుడు వెళ్ళాలా ఏ రకంగా నడవాలి అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది తప్ప ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ ఏదో కలిసేవనంటే పార్టీ పరంగా ఇద్దరి మధ్య ఏ విధంగా పర్సనల్ వ్యక్తిగతమైన విషయాలు ఏమీ లేవు. కానీ కలిసి పార్టీ నిర్ణయించిన తర్వాత పార్టీ కార్యక్రమాలు తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి నడవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఆ బాధ్యత మేము